గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. మీడియా సమావేశ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు మడకశిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి SL ఈరలకప్ప సమక్షంలో ఉమ్మడి జిల్లా సాక్షి మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలకు చక్కగా వివరించారు. అనంతరం మడకశిర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి SL ఈరలకప్ప గురించి కూడా కొన్ని ముఖ్యమైన సలహా సూచనలు తెలియజేశారు. సూపర్ 6 అనేది పెట్టారు. మన జగనన్న సూపర్ 9 డైమండ్స్ నవరత్నాలు ఎప్పుడో ప్రకటించి ప్రజల యొక్క మన్ననలు అన్ని రంగాల వర్గాల ప్రజల మన్ననలు పొంది ఈరోజు దేశంలోనే అందరికంటే ఎక్కువ పేరు పొందినటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు జగనన్న పేరు వచ్చినారు. మరి ఆ సంక్షేమ పథకాలే ఈరోజు మనందరి గెలుపునకు మన అభ్యర్థులు 175 గెలవడానికి కానీ 25 స్థానాలు గెలవడానికి కానీ జగనన్న చేసినటువంటి మంచి పథకాలే ఈరోజు శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయి. అదేవిధంగా ఏవైతే చెప్పినారో ఎన్నికల మేనిఫెస్టోలో అవన్నీ చేయడమే కాకుండా ఇంకా ఒక 10 అడుగులు ముందుకెళ్ళి ఈరోజు జగనన్న చేసినటువంటి నిజంగా పేద ప్రజలకైతేనేమి, మహిళలకైతేనేమి, విద్యార్థులకైతేనేమి తరతరాలుగా 15-20 సంవత్సరాలు తర్వాత 10 సంవత్సరాల తర్వాత జగనన్న చేసినటువంటి విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ విద్యార్థులకు అమ్మఒడి ఇవన్నీ కూడా పేద ప్రజలు ఎంతోమంది, ఉదాహరణకు ఈర్లకప్ప గారి ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత 1200 రూపాయలు విద్యార్థులు కాలేజీలో ఫీజు కట్టడానికి లేకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మానేసి ఉపాధి హామీ కూలీగా పోవడం జరిగింది. మరి అట్లా లేకుండా ఇప్పుడు ఎంతోమంది పేద ప్రజలు ఈరోజు మన దివంగత ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఫీజు రియంబర్స్ పెట్టడం వల్ల ఉదాహరణకు మా మడకశిర నియోజకవర్గంలో ఎంతోమంది బీటెక్ చదివి డాక్టర్ కోర్స్ చదివి ఈరోజు ఎంతోమంది SIలు అయినారు, డాక్టర్స్ అయినారు, ఇంజనీర్స్ అయినారు, ఫారిన్కి వెళ్ళినారు. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా జగనన్న ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంకా కిందకు వెళ్ళి స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఆ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగా తయారు చేసి వారికి బూటుతో మొదలుకొని బ్యాగ్స్ వరకు, ఫుడ్ వరకు అన్నీ కూడా ఈరోజు జగనన్న సమకూర్చున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలి, మన పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. నా రాష్ట్రం, మా ప్రజలు రాబో 10-15 సంవత్సరాల్లో ఒక పర్మనెంట్గా ఒక బేస్ వేసి ఈరోజు జగనన్న ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇన్నిటి కూడా ప్రజలు గమనించాలి, ఆదరించాలి. ఎవరైతే చెప్పింది చేస్తారో, ఎవరైతే చెప్పి పక్కకు మేనిఫెస్టో పారవేస్తారో అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. మరి అదేవిధంగా మన జగనన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే రాస్తారో దాన్ని దగ్గరనే పెట్టుకుని ఒక భగవద్గీత మాదిరిగా, ఒక బైబిల్ మాదిరిగా, ఒక ఖురాన్ మాదిరిగా దాన్ని పవిత్రమైనదిగా భావించి ఎప్పుడు కూడా దాన్ని ఆచరణలోకి తీసుకొస్తారో అదే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ దాన్ని పక్కకు పడేసి ప్రజలకు చెప్పినటువంటి మాట ఏది కూడా చేయకుండా మరి మోసం చేస్తారు. దాన్ని కల్లివిల్లి మాటలకు ఎవరు కూడా మోసపోదండి. మీకోసం, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ. దాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని సందర్భంగా నేను తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరూ కూడా నేను కోరుకుంటూ జగనన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలు అందరికీ గెలిపిస్తాయని తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ఈరోజు మన గౌరవ జగనన్న గారు నాకు ఖచ్చితంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధికారికంగా ప్రకటించినారు. వారికి ఎల్లవేళలా నా ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను.